ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం, మార్చి 16 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం ఆదికాండం 42వ అధ్యాయం 18వ వచనం. యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను అని చెప్పాను. వ్యాఖ్యానాంశం: దేవునికి భయపడుటలోని ధన్యత. వ్యాఖ్యానాంశం: దేవునికి భయపడుటలోని ధన్యత. వ్యాఖ్యానం: యోసేపు చేసిన ప్రకటన కేవలం శూన్యమైన మాటలు కాదు. అతని జీవితంలో అదొక వాస్తవం. అతనిది సామాన్యమైన భయం కాదు, సామాన్యమైన గౌరవం కాదు. అది అంతకు మించినది. అతడు దేవుని ఎడల భయభక్తులు కలిగినవాడు. అతనిలోని ఈ భయభక్తులు అతని జీవితం అంతటిలోనూ కనబడుచున్నవి. అవే అతని జీవితాన్ని మలచి నిర్దేశించినవి. దేవుడు పరిశుద్ధుడు అని యోసేపునకు తెలుసు గనక పాపం చేయటానికి అతడు శోధించబడినప్పుడు ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనంలో రాయబడినట్లు, నేను ఎట్లు ఇంతటి ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అని పలికాడు. యోసేపు చెరసాలలో కఠినమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు తనతో ఉన్నాడని ఎరిగి అతడు ఆదరణ పొంది నమ్మకంగా నిలబడ్డాడు అని ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనంలో మనం చూడవచ్చు. దేవునికి సమస్త విషయాలు తెలుసని, ఆయన రహస్యాలను వెల్లడి చేసేవాడని ఎరిగి అతడు మరింత ఆదరణ పొందాడు. దేవుడు రహస్యాలను వెల్లడిపరిచేవాడు గనక ఆయనకు తెలియనిది ఏదీ లేదు. చివరికి తన పరిస్థితులు కూడా ఆయన ఎరిగి ఉన్నాడు అని ఆదికాండం 40వ అధ్యాయం 8వ వచనం ప్రకారం యోసేపు ఎరిగి ఉన్నాడు. తన జీవితం అంతటిలో దేవుని హస్తం ఉందని అతడు గుర్తించాడు. అందువల్లనే తన 2 కుమారులకు పేరు పెట్టేటప్పుడు ఆ పేర్ల ద్వారా దేవుని ఘనపరిచాడు. దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరచిపోయేలా చేశాడని చెప్పి అతనికి మరచుట అని అర్థం వచ్చేలా మనష్షే అను పేరు పెట్టాడు. నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించాడు అని చెప్పి తన 2వ కుమారునికి అభివృద్ధి లేక ఫలము అనే అర్థం వచ్చేలా ఎఫ్రాయిము అనే పేరు పెట్టాడు. ఆదికాండం 45వ అధ్యాయం 51, 52 వచనాలు చూడండి. అతడు ఐగుప్తునకు వచ్చినట్లుగా చేసింది తన సహోదరులు కాదని, దేవుడే ఆ విధంగా చేశాడని తన సహోదరులతో చెప్పాడు. తనకు సంభవించిన దాని అంతటిలో దేవుని సార్వభౌమత్వము, దేవుని ఏర్పాటు, దేవుని కార్యములను అతడు గుర్తించాడు అని ఆదికాండం 45వ అధ్యాయం 5 నుంచి 8 వచనాల ప్రకారం మనం గమనించవచ్చు. ప్రజలను భద్రపరచి రక్షించాలనే ఉద్దేశంతో దయగలిగిన దేవుడు యోసేపును ఐగుప్తునకు తీసుకొచ్చాడు. వీటన్నిటిలో దేవుడు న్యాయవంతుడుగానే కనబడుచున్నాడు. అతని సోదరులు కీడు నిమిత్తం దానిని ఉద్దేశించగా దేవుడు దానిని మేలు కొరకే ఉద్దేశించాడు. చివరికి యోసేపునకు కూడా మేలు కోసమే ఉద్దేశించాడు అని ఆదికాండం 50వ అధ్యాయం 17వ వచనం ప్రకారం మనం గమనించవచ్చు. తన ప్రయాణం అంతటిలో దేవునికి ఈ ఉద్దేశం ఉందని, సమస్తము దేవుని నిర్ణయం ప్రకారమే జరిగిందని గుర్తించి అతడు తన సోదరులను ఆదరించి వారితో దయగా మాట్లాడాడు. ఇదంతా దేవుని వలననే జరిగినదని అతడు గ్రహించాడు. అందువలనే అతడు వారిని క్షమించి వారికి అభయాన్ని ఇచ్చాడు అని ఆదికాండం 50వ అధ్యాయం 17, 18 వచనాల్లో మనం చూడవచ్చు. ఎంత అద్భుతమైన మాదిరి దీనిలో మనకు కనబడుచున్నది. యోసేపు దేవునికి భయపడ్డాడు. దేవుని ఎడల అతనికి ఉన్న ఈ భయభక్తులు అతని జీవితానికి పరమార్థాన్ని, దిశానిర్దేశాన్ని ఇచ్చినవి. అతడు తన జీవితంలోని పరిస్థితులకు కారణమైన వ్యక్తుల్ని, పరిస్థితుల్ని కాకుండా అన్నిటిపైన అధికారం కలిగిన దేవుణ్ణి అతడు చూశాడు. ఆయనకు భయపడడం ద్వారా అతడు సమాధానం కలిగి ఉండగలిగాడు. మనం కూడా దేవునికి భయపడదుము గాక. సహోదరుడు ఆల్బర్ట్ బ్లాక్. శుభములతో వందనాలు.